2019 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీల అధినేతలు కీలకంగా వ్యవహరిస్తున్నారనే చెప్పుకోవాలి. ముఖ్యంగా అధికార పార్టీ టీడీపీ మరియు ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సీపీ పలు కార్యక్రమాలను చేపడుతూ ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తూ వస్తున్నాయి. అయితే ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాలు చేస్తూ రాష్ట్ర ప్రయోజనాల కొరకు తనదైన శైలిలో పోరాడుతున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పార్టీ తరపున అభ్యర్థులను ప్రకటించడంలో కాస్త ఆలస్యం అవుతున్నారని అనడంలో అతిశయోక్తి లేదు. ఇక ఈ క్రమంలోనే తాజాగా పవన్ 2019 ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పార్టీ అభ్యర్థులను ఎంపిక చేయడంలో చాలా కేర్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇతర పార్టీల నేతలను, మేధావులను జనసేనలోకి ఆహ్వానించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇక అసలు విషయంలోకి వెళ్తే ఒకప్పటి ప్రజారాజ్యం పార్టీ మూలాలు ఉన్న ముగ్గురితో పాటు లోక్ సత్తాలో కీలకంగా పనిచేసిన మరొకరి కోసం పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ నలుగురు మరెవరో కాదు, లోక్ సత్తా నాయకుడు కటారి శ్రీనివాసరావు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి జంగా గౌతమ్, ప్రముఖ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకుడు పోలా విక్రమ్, ప్రొఫెసర్ జైహింద్ రెడ్డిలే అని తెలుస్తోంది. అయితే ఇందులో ప్రొఫెసర్ జైహింద్ రెడ్డి ప్రజారాజ్యం పార్టీలో కీలకంగా పనిచేసిన విషయం మనకు తెలిసిందే. ఇక పోలా విక్రమ్ పీఆర్పీలో చిరంజీవికి రాజకీయ సలహాదారుగా వ్యవహరించారు. అలాగే ప్రస్తుతం కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా కొనసాగుతున్న జంగా గౌతమ్ కూడా గతంలో ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేయడం జరిగింది. ఇక కటారి శ్రీనివాసరావు లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ కు అత్యంత సన్నిహితులు. లోక్ సత్తాలో ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంచి గుర్తింపు ఉన్న ఈ నలుగురికి ఎలాగైనా జనసేన కండువా కప్పేయాలని పట్టుదలతో పవన్ కళ్యాణ్ ఉన్నారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు పవన్ కళ్యాణ్ ఇప్పటికే వారితో పలుమార్లు చర్చలు కూడా జరిపారంటూ సమాచారం. వీరితో పార్టీ బలోపేతం అవుతుందని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటుకునేందుకు అవకాశం ఉంటుందని పవన్ భావిస్తున్నారంటూ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. నిజానికి ఏపీలో ఇప్పుడున్న అత్యంత రాజకీయ సంక్లిష్టతను అంచనా వేసి వ్యూహ రచన చేయాలంటే అంత సులభం కాదని పలువురు రాజకీయ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తప్పనిసరి పరిస్థితుల్లో ఇతర పార్టీ నేతలను మరియు మేధావులను పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇక నిజంగానే ఈ నలుగురు జనసేనలో చేరుతున్నట్లయితే పార్టీకి మరింత బలం చేకూరినట్లే అంటూ పలువురు వారి వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా మాకు తెలియపరచండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి. అలాగే ఎప్పటికప్పుడు ఇలాంటి స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ ను మీకు అందించే మా ఎస్ క్యూబ్ హంగామా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.